చెప్తాను. అనుకూల సమయంలో ఎవరైనా నిలబడతారు, ప్రతికూల సమయంలో నిలబడేవాడు నిజమైన క్రైస్తవుడు. ఆమెనని చెప్దాం. అవి ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, దేవుని కొరకు ఏ పరిస్థితిలోనే నిలబడే వారిమిగా మనం ఉండాలి. ఆమెన్. అది మనం నేర్చుకున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. దాని ద్వారా ప్రభు మహిమపరచబడతారు. ఆమెన్. ప్రభు సంతోషిస్తారు. నన్ను చూసి ప్రభు సంతోషించాలి, నా విధి విధానాలు చూసి ప్రభు నా పట్ల ప్రభు ఆనందించాలని ఎంతమందికి ఉందండి? నన్ను చూసి ప్రభు సంతోషించాలి. సంతోషిస్తున్నారంటారా? నమ్ముతున్నారు? సంతోషిస్తూ ఉన్నారా? సంతోషించాలి. అలాంటి జీవితం, అలాంటి బ్రతుకు మరి మనకు కావాలి. దేవునికి అంగీకారమైన జీవితాలు మన జీవితాలుగా ఉన్నప్పుడు అది ప్రభుకి మహిమ అండి. ఆమె. మరి ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి బలముగా ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. విశేషకరంగా చూడండి, ఈ సమయంలో పోగొట్టుకున్న దాన్ని దేవుడు తిరిగి ఇస్తాడు. ఆమె. మన అంశం ఏంటండి? చెప్పండి, పక్కన వారికి మాట చెప్పండి. పోగొట్టుకున్న దానిని మరలా తిరిగి దేవుడు ఇస్తారు. ఈ మాట సంతోషకరంగా చెప్పండి. చాలామంది ముఖాలలో ఏమున్నాయి? ఏముందండి? ఉంటే నాకు ఉండాలి, మీకెందుకండి? అవునా కదా? వెనకాల చాలా బరువులు, బాధ్యతలు ఉన్నాయి, చాలా పోరాటాలు ఉన్నాయి. ఉంటే నేను పెట్టుకోవాలి అలా ముఖం. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, సంతోషకరంగా చెప్పండి మాట. పోగొట్టుకున్న దాన్ని తిరిగి దేవుడిస్తారు. మన దేవుడు పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇచ్చే దేవుడు. ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. యావేలు గ్రంథము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడినైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్, చూడండి, చాలా అద్భుతకరంగా ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ. మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను చెప్పండి మీకు మరలా నిత్తును, మరలా ఇస్తాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. పోగొట్టుకున్న దాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. కొన్ని శ్రమలు ప్రభువే తీసుకొని వస్తారు. ఎంతమంది అవునంటారు? కొన్ని ఇబ్బందులు ప్రభువే మన జీవితంలో ప్రభు అనుమతిస్తూ ఉంటారు. కొన్ని మనం చేతులారా చేసుకునేటివి ఉంటాయి. అవునా కదా? చూడండి, ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఇక్కడ. మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరములో పంటను మీకు మరలా నిత్తును. మహా సైన్యములంట ఏంటండి? తినివేసిన పంట. చూడండి, మరలా ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. మరలా ఇస్తాను. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు మీరు బాధపడ్డారో, ఎన్ని సంవత్సరాలు మీరు వేదనకి గురి అయి ఉన్నారో, ఎన్ని సంవత్సరాల తరబడి చాలా పోరాటాలను అనుభవిస్తూ ఉన్నారో ఏంటండి?
పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇస్తాను అని ప్రభు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొంగలి పురుగు, చీడ పురుగు, పసరి పురుగు ఏం చేస్తుందంటే పంటను తినేస్తా ఉంటది. అవునా కదా? మన జీవితంలో ఎన్నో మనం చూసి ఉన్నాం కదా. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మన జీవితంలో వాటిని బట్టి పడిపోతూ ఉంటాం, చెదిరిపోతూ ఉంటాం. అవునా కదా? విసిగిపోతూ ఉంటాం, ఆగిపోతూ ఉంటాం, బలహీనమైపోతూ ఉంటాం. ఇంకా చాలు నా జీవితం వద్దు అన్నట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. ప్రభు అంటున్నారు, ఇన్ని సంవత్సరాలు ఏ విషయంలో అయితే మీరు ఏ పంట విషయంలో మీరు బాధపడ్డారో, ఏ పంట విషయంలో మీకు వేదన ఉందో, ఇదిగో తిరిగి పోగొట్టుకున్న దాన్ని నేను ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న టెస్టింగ్కి మనం ఏం చేస్తామండి? తట్టుకోలేం. కొంచెం పరీక్ష జీవితంలో, పసరి పురుగు లాంటి పరీక్ష. పసరి పురుగు ఏం చేస్తుంది చెప్పండి? వేసిన పంటలో ఒక ఆకు పైన ఒక పసరి పురుగు చూసారనుకోండి, వెంటనే ఏం చేస్తారు? మందు కొడతారు. చెప్పాలా? తీసి పడేస్తారా? పడేసిన తర్వాత అమ్మ బాబోయ్ మామూలు వాళ్ళు కాదు వీళ్ళు, తీసి పడేస్తారంట, చంపేస్తారంట. పంట మొత్తాన్ని నాశనం చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? స్ప్రే కొడతారు. ఒక్క పురుగునే మీరు చూశారు, అలా చాలా పురుగులు ఉన్నాయండి. మీరు చూడని పురుగులను, చూడని పురుగులు ఉంటాయి. అవునా కదా? చూడని అలా కామ్గా జరిగిపోతూనే ఉంటాయి, పంటంతటిని నాశనం చేస్తూ ఉంటుంది. అవునా కదా? అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వెంటనే ఆ పసరి పురుగులను చంపే ఒక కెమికల్ లేదా ఒక ఏమంటారు, ఫెర్టిలైజర్, ఒక మందు, ఒక మెడిసిన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అవునా కదా? ఎస్, చూడండి. అంటే ఒక చిన్న పసరి పురుగును కనిపిస్తేనే మనం ఓర్చుకోలేమే. అవునా కదా? దానికి ఏమి కావాలో ఏమి చేయాలో చేస్తూనే ఉంటాం. అదే సేమ్ ఆత్మీయ జీవితానికి అప్లై చేయండి. చేయగలుగుతామా? చెయ్యం కదా. చిన్న శోధన రాగానే, చిన్న ఇబ్బంది రాగానే, చిన్న కష్టము రాగానే మనం ఏంటంటే ఏం చేస్తూ ఉంటాం? జీవితంలో అంతా అయిపోయింది అన్నట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. కొన్ని దేవుడే అనుమతిస్తూ ఉంటారు నిన్ను పరీక్షించడానికి. గుర్తుపెట్టుకో, కొన్ని దేవుడే అనుమతిస్తూ ఉంటారు నీ జీవితంలో నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించడానికి. కానీ నువ్వేం చేస్తావంటే ఆ ఉన్నతమైన స్థితి వద్దు కానీ ఇప్పుడు ఇంకా ఇది చాలు ప్రభువా అంటూ ఉంటావు. అంతేనా? ఉన్నతమైన స్థితి వద్దు కానీ ఇంకా ఇది ఇనఫ్, ఇది చాలు అని అంటూ ఉంటాం. అవునా కదా? ఉన్నతమైన స్థితిని ఇవ్వాలని ప్రభు ఆశిస్తే నువ్వు ఇక్కడికే ఆగిపోతూ ఉంటావు. కానీ ప్రభు అంటున్నారు రాత్రికాల సమయంలో, ఏ పరిస్థితిలో ఏవి మీ జీవితంలో ఇంతవరకు చూసినా ఇంకా టెస్టింగ్ పీరియడ్ అయిపోయింది జీవితాలలో. ఆమేన్, ఆమేన్. నువ్వు నిలబడిన దాన్ని బట్టి ప్రభు అంటున్నారు, కోల్పోయిన దాన్ని తిరిగి ఇస్తాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అందుకనే ఈ 2026వ సంవత్సరము ఇది ఆశీర్వాదపు సంవత్సరము. ఆమేన్. ఇంతవరకు వెయిట్ చేసావనుకుంటా, ఇంతవరకు ఒక కార్యము కొరకు ఎదురు చూసావనుకుంటా నీ జీవితంలో. ఎప్పుడయ్యా నన్ను దీవిస్తావని అంటున్నావే, ఇదిగో ఇది సమయం. ఈ సమయము ప్రభు ఇస్తున్న సమయం. ఈ సమయంలో నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఏ పరిస్థితిలో నీవున్నా, ప్రభు నిన్ను ఒక సమయం వచ్చిన తర్వాత ఆశీర్వదించక మానడండి. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఏర్పాటు చేసిన సమయం, ఒక సమయం ఉంది మన జీవితంలో. ఎన్నో సందర్భాల్లో మనము విలువైన విషయాలను పోగొట్టుకుంటాము. సమయము, అవకాశము, సంబంధాలు, ఆశలు, శాంతి లేదు. చాలామందికి విశ్వాసం ఉండదు, ఏమీ ఉండదు. అవునా కదా? ఇలా చాలా పోగొట్టుకుంటాం జీవితంలో కొన్ని పరిస్థితుల ద్వారా. కానీ ప్రభు అంటున్నారు, నీవు పోగొట్టుకున్నది ఏమైనా వాటిని దేవుడు అంటున్నారు అది ప్రభు చేతిలోనే ఉంది. ఆమేన్. అది ప్రభు ఇస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి,
నా మహాసైన్యములు తినివేసిన సంవత్సరముల పంట మీరు మరలా, చూడండి ఏంటండి, మీకు మరలా నిత్తును. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరముల పంట ఒకేసారి ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుందండి? మామూలుగా ఉండదు, అవునా కదా? ఎస్, ఈ ఉపవాస ప్రార్థనలో అది మనం చూడబోతూ ఉన్నాం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ఈ 2026వ సంవత్సరంలో జరుగుతున్న ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా పోగొట్టుకున్నది మరలా మనం పొందుకోబోతున్నాం. ప్రభు ఇస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా మంది జీవితాల్లో వచ్చినట్లే వచ్చి అందుకున్నట్లే అందుకొని ఏమవుతుందండి, ఆగిపోతూ ఉంటుంది, దూరం అయిపోతూ ఉంటుంది. వచ్చినట్లే వచ్చి, అది ఏదైనా ఉద్యోగమే కావచ్చు, వివాహమే కావచ్చు, గర్భఫలమే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మీ జీవితంలో ఇంకా అందుకున్నాం రా అనే వరకు అందుకున్నట్టే అందుకుంటాం, కానీ చేతులకు రాదు. అర్థమవుతుందా? కానీ ఈ సంవత్సరము ఏదైతే ఏ విషయాలతో మీరు వెయిట్ చేస్తున్నారో ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రభువు విజయం ఇవ్వబోతున్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. టెస్టింగ్ ఏమవ్వబోతుంది? టెస్టిమోనీగా మారిపోబోతుంది. ఆమేన్. ఉండాలి జీవితంలో, అన్నీ ఉండాలి జీవితంలో. జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోతే దాంట్లో కిక్ ఏముంటుంది? అవునా కదా? సాఫీగా వెళ్ళిపోతే ఏముంటుందండి? రావాలి కొన్ని పరిస్థితులు చాలా పైకి ఉండాలి, కిందకు ఉండాలి, పైకి ఉండాలి. అప్పుడే జీవితం విలువ తెలుస్తుంది, దేవుడి మహిమ ఏంటో తెలుస్తుంది. దేవుడి మహిమ ఎంత గొప్పదో నీకు చూపించడానికే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి ఇక్కడ చూడండి, దేవుడు పోగొట్టుకున్నది దాన్ని చూడండి వెతికి కనుగొంటారు. ఆమేన్. ఇక్కడ అద్భుతమైన ఒక మాట ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు పోగొట్టుకున్న గొర్రెలను వెతికి కనుక్కుంటాడు అక్కడ. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, పోగొట్టుకునే దాన్ని కనుక్కునే దేవుడు ఆయన, కనుగొనే దేవుడు ఆయన. చూడండి లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు, తప్పిపోయినది దొరికే వరకు దానిని వెతక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని తన ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి. చాలండి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చాలా అద్భుతకరమైన మాటలు మనం చూడగలుగుతున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఒక మనిషికి 100 గొర్రెలుండి 99 అడవిలో అంటే 100 గొర్రెలున్న ఆ వ్యక్తికి ఒక గొర్రె తప్పిపోతే ఆ వ్యక్తి చెప్పండి ఏం చేస్తాడండి? చెప్పండి ఏం చేస్తాడు? 99 గొర్రెల్ని పక్కకు పెట్టి దేని కొరకు వెతుకుతాడు? దేని కొరకు వెతుకుతూ ఉంటాడు? వెళ్తూ ఉంటారు తప్పిపోయిన దాని కొరకు. అవునా కాదా? అది దొరికినప్పుడు మామూలు సంతోషం ఉండదండి. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, చాలా అద్భుతకరమైన మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి, అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరుకునదని వారితో చెప్పెను కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కింద వచనంలో చూడండి, మనం చూసినట్లయితే అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ గొర్రెలను ఎవరితో కంపేర్ చేశారు ఇక్కడ? 99 గొర్రెలనేమో అంటే రక్షణ పొందుకున్న నీతిమంతులతో పోల్చారు. ఒక తప్పిపోయిన గొర్రెనేమో ఇక్కడ మారు మనసు లేని వ్యక్తితో పోల్చారు. అర్థమవుతుందా? ఎస్, ఈ ఉపవాస ప్రార్థనలో కూడా మనము చూడబోతుంది ఇదే అండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పోగొట్టుకున్న గొర్రెలను వెతికి కనుగొంటాడు ఇక్కడ. అవునా కదా? చాలా చక్కగా ఏవైతే తప్పిపోయాయో, ఏ గొర్రె తప్పిపోయిందో, నశించిపోతుందో, ఎవరైతే చూడండి, ఎవరైతే రక్షణలోనికి నడిపించబడట్లేదో, ఎవరైతే దేవుని ఎరగని వారిగా ఉన్నారో, ఎవరి జీవితం అది పాడైపోతుందో, ఎవరైతే నశించిపోతున్నారో, ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనలు దేనికంటే అలాంటి వారిని వెతకడము కొరకే, అలాంటి వారిని సంపాదించుకోవడం కొరకే. ఈ ఉపవాస ప్రార్థనలో నూతనమైన కార్యాలను ప్రభు చేయబోతున్నారండి. ఆమేన్. చెప్పండి. పోగొట్టుకున్న దాన్ని మరలా ఇచ్చే దేవుడు మన దేవుడు. చాలా మంది దేవునికి దూరం అయిపోయిన జీవితాలు, అవునా కదా? ఒకప్పుడు ఆత్మీకంగా అద్భుతంగా నడిచిన జీవితాలు, ఒకప్పుడు ప్రార్థన పరులు, ఒకప్పుడు చాలా చక్కని పాటలు పాడే జీవితాలు, ఒకప్పుడు చాలా చక్కని సహవాసంలో ముందుకు వెళ్ళిన వారు. కానీ అపవాది ఏమి చేస్తుందంటే, చించు సింహము వలె ఎవరిని మృంగుదామా అని వాడు ప్రతి ఒక్కరిని నాశనము చేయడానికి వాడు పొంచి ఉన్నాడండి. చాలామంది జీవితాలు పతనం అవ్వడం మనం చూస్తూ ఉన్నాం ఈ ఉపవాస ప్రార్థనలు. ఎందుకంటే అలాంటి వారిని వెదకి రక్షించడం కొరకే. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాంటి వారి జీవితంలో గొప్ప కార్యం జరగాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పోగొట్టుకున్న పంట, నష్టపోయిన పంట పొందుకోవాలంటే, మరలా పొందుకోవాలంటే చెప్పండి. ప్రభు వాగ్దానం ఇచ్చారు. మనం ఏం చేయాలి? నీకు మరలా ఏం మాట్లాడారండి అక్కడ ఇందాక? పోగొట్టుకున్న మరలా నిత్తును. చెప్పండి బ్రదర్, మైక్లో చెప్పండి. పోగొట్టుకున్న పంటను మరలా తిరిగి ఇచ్చేదను. పోగొట్టుకున్న పంటను సంవత్సరాల మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంటను ఏంటి? తిరిగి మీకు మరలా నిత్తును. ప్రైజ్ ది లార్డ్. తిరిగి మరలా ఇత్తును. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘాలకు దేవునికి దూరం అయిపోయిన ఆత్మలు తిరిగి ఈ సంవత్సరము వచ్చుదురు గాక. మందిరాలు, వారి జీవితాలు కట్టబడును గాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్. దేవునికి దూరమైన వారు, వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నవారు, వ్యతిరేకమైన ఆలోచన కలిగిన వారు, దేవునికి అహిష్టులుగా ఉన్నవారు, ఎవరైతే ఆత్మలో చల్లారిపోయారో వారిని దేవుడి ఉపవాస ప్రార్థన ద్వారా తిరిగి కట్టబోతున్నారండి. తిరిగి మరలా వారి జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయబోతూ ఉన్నారు. చూడండి, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో
చూడండి ఆ మనిషికి చూడండి ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు అంట చాలా సంతోషిస్తూ ఉంటాడంట. భుజాల మీద గొర్రెని తప్పిపోయిన దాన్ని వేసుకొని వచ్చి దొరికినప్పుడు అటువారిని ఇటువారిని పిలిచి సంతోషిస్తూ ఉంటారంట. ఈ సంవత్సరం ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా అదే ఆత్మ పంటల్ని మనం కోయుదుముగాక, ఆత్మ పంటల్ని మనం కోయుదుముగాక, ఆత్మ పంటల్ని మనం కోయుదుముగాక. అనేక మంది దేవునికి దూరమైన వారు తిరిగి వచ్చుదురుగాక యేసు నామంలో, తిరిగి వచ్చుదురుగాక యేసు నామంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదే అధ్యాయంలో చూడండి మరొక మాటను మనం చూడగలుగుతాం. దేవుడు ఏమి చెప్పినా ఏమి చేసినా మంచి మంచి ఉపమానాలండి. ఆ ఉపమానాలు మామూలుగా ఉండవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది ఇక్కడే ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ మనము గొర్రెను మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని మనం చూసాం కదా, ఒక గొర్రెను మనం చూసాము. అదే మారు మనసు లేని వ్యక్తిగా, అవునా కాదా? తప్పిపోయిన గొర్రె. రెండవది లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకుతుంది కదా, అవునా కదా? ఎన్ని ఉన్నాయి ఏంటండి, అన్నిట్లో ఒకటి పోతే చాలు, అవునా కదా? ఏం చేస్తాం చెప్పండి? అది అది దొరికే వరకు చిగిల్చి చెండాడుతాం, అవునా? మనం నిద్రపోము, పక్కవారిని నిద్రపోనీయం. అసలు మామూలుగా ఉండదు ఇళ్ళల్లో, అవునా కాదా? చూడండి ఇప్పుడు నేను చెప్తాను, దేవుని దృష్టిలో ఆయన సృజించిన మనము చాలా ముఖ్యమైన వారం. మన దృష్టిలో మనం ఏంటి అంటే ఈ బంగారానికి, వెండికి, చిన్న చిన్న వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. మన విలువ మనము ఎలా ఇస్తామంటే అంటే దేవుని కంటే ఎక్కువగా చాలామంది ఏవి ప్రేమిస్తారో అవి మనకు బాగా తెలుసు, అవునా కదా? బాగా ప్రేమిస్తూ ఉంటాం. కానీ దేవునికి అలా కాదండి. ఆయన ఎవరిని వెతుకుతూ ఉంటారు, ఎవరిని అంటే ఎవరి కొరకు ఆయనకు అంత తాపత్రం అంటే ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారో, ఎవరైతే దేవునికి దూరం అయిపోయారో వారి కొరకే ఆయన ఆలోచన ఉంటుంది. ఇక్కడ చూడండి ఎందుకు ఈ ఉదాహరణ చెప్పారంటే, మనం బాగా ప్రేమించే వస్తువు ఏదైనా ఇంట్లో దొరకకపోతే, చాలా ఉండి దాంట్లో ఒకటి లేకపోతే ఎలా వెతుకుతామంటే దీపము పెట్టి చాలా జాగ్రత్తగా వెతుకుతూ ఉంటాం. మంచాల కింద, సోఫాల కింద, అవునా కదా? చాలా జాగ్రత్తగా వెతుకుతూ ఉంటాం. అంటే మన తీరు అలాంటిది, మనం ఉంటున్న విధానం అలాంటిది. అలాగే మీరు ఎలా దాన్ని జాగ్రత్తగా వెతుకుతూ ఉన్నారో, ఇక్కడ ఒక పాపి విషయంలో దేవుడు కూడా అంత ఆరాటముతో ఉన్న వారిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాపి విషయం, ఒక తప్పిపోయిన ఒక వ్యక్తి గురించి దేవుడు చాలా జాగ్రత్తగా ఆ వ్యక్తి కొరకు ఆలోచిస్తున్న వ్యక్తిగా ఉన్నారు, అవునా కదా? ఆలోచిస్తున్న దేవుడిగా ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో అదే తపన, అదే ఆశ మనకు కూడా ఉండాలి.
ఆమేన్. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన మాటలు కదా. తప్పిపోయిన వారి కొరకు, పాడైపోయిన వారి కొరకు, చెదిరిపోయిన వారి కొరకు, నలిగిపోయిన వారి కొరకు, వారి కొరకే దేవుడు వచ్చారండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 చూడండి ప్రభు అంటున్నారు ఇక్కడ, మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా ఆత్మ సంబంధమైన వాటి కొరకు వెతికే జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. ఆమేన్ చెప్దామా? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా నశించిపోతున్న వారు రక్షణలోనికి నడిపించబడుదురు గాక. మన ప్రార్థనల ద్వారా అనేకమైన కార్యాలు అందరి జీవితాల్లో జరుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కింద మరొక మాట ఇక్కడేమో పోగొట్టుకున్న నాణ్యాన్ని వెతికి తీసుకున్నట్లుగా ఇక్కడ చూడండి, మనము కూడా మన జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే మనం నష్టపోయామో దాని కొరకు ఎత్తిపట్టి ప్రార్థించే జీవితాలుగా ఉండాలి. అవి ఆత్మ సంబంధమైన వాటి విషయాలలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఏంటండి? ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ఉండాలి. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవారు, కానీ ఇప్పుడు ప్రార్థన తక్కువైంది. ఎంతమంది అంటారు మీ జీవితంలో అది ఉంది? మీకు బాగా అర్థం అవ్వడానికి చెప్తాను. ఒకప్పుడు బాగా ప్రార్థన పరులండి, ఇప్పుడు ఆ ప్రార్థన లేదు. ఒకప్పుడు బాగా విశ్వాసం అండి, ఇప్పుడు ఆ విశ్వాసము సన్నగిల్లిపోయింది. చేతులు చూపించండి. ఒకప్పుడు అసలు దేవుణ్ణి ఎలా అంటే ఒక వార్లాగా, అసలు దేవునితో అలా స్వయంగా అలా మాట్లాడుతూనే గంటల తరబడి అలా మోకాల్లోని ప్రార్థన చేసే అనుభవంలో నేను ఉండేదాన్నండి. ఇప్పుడు అది లేదు. ఆత్మలో చల్లారిపోయాము అన్నవారు చేతులు చూపించండి కదా. ఇక్కడ పోగొట్టుకున్న దాన్ని నేను ఇస్తానని ప్రభు వాగ్దానం చేశారు ఫస్ట్, అవునా? ఎస్. ఇక్కడ ఏవైతే అంటే అక్కడ ఆ మనిషి ఎవరైతే ఉన్నారో ఒక గొర్రెను, ఒక పాపిని, అవునా కదా, వెతికినట్లుగా అర్థమవుతుందా? పోగొట్టుకున్న దాన్ని ఎలా అయితే పొందుకున్నాడో, ఇక్కడ ఒక స్త్రీ తన నాణ్యము విషయంలో ఎలా అయితే జాగ్రత్తగా వెతుకుతూ పోగొట్టుకున్నది పొందుకున్నట్లుగా మనము కూడా ఆత్మ సంబంధమైన వాటి విషయంలో పోగొట్టుకున్నవన్నీ పొందుకుందుముగాక. ఆమేన్. ప్రార్థన చాలా వెనకబడిపోయారా? ప్రార్థనలో అడగండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు వాగ్దానం చేశారు, పోగొట్టుకున్న దాన్ని ఇస్తానని. ఆయన ఇస్తారు, కానీ నువ్వు అడగాలి. ఆమేన్. ఏమని అడగాలి? దేవా, ఆత్మలో చల్లారిపోయానయ్యా, ప్రార్థన జీవితంలో వెనకబడిపోయానయ్యా, ఇదిగో ఈ విషయంలో నేను తప్పిపోయానయ్యా, ఈ విషయంలో నేను చాలా వేదనతో ఉన్నానయ్యా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నీ స్థితిని ప్రభు మారుస్తానని వాగ్దానం చేశారు. పోగొట్టుకున్న దాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. అది ఎప్పుడు నువ్వు పొందుకుంటావంటే ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో. దేవా, ఇదిగో ప్రార్థనలో వెనకబడిపోయానయ్యా, ఆత్మీయ స్థితిలో వెనకబడిపోయానయ్యా, విశ్వాసంలో ఆగిపోయానయ్యా, నన్ను తిరిగి నడిపించవా, తిరిగి బలపరచవా. ఇదిగో ఆ గొర్రె దొరికినప్పుడు ఆ గొర్రెల కాపరి మనిషి ఏ విధంగా భుజాలపైన గొర్రెను ఎక్కించుకొని సంతోషంగా ముందుకు వెళ్తూ అందరినీ పిలిచి ఎలా సంతోషించాడో, ప్రభు కూడా మన పట్ల సంతోషించే దేవుడై ఉన్నారండి. మనం ఏదైతే అడుగుతామో అది ఇస్తారు. మనం అడిగి దేవుని మనసును గెలుచుకునే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కింద వచనంలో చూసినట్లయితే ముందేమో తప్పిపోయిన గొర్రెను చాలా జాగ్రత్తగా వెతుకుతే అది దొరికింది. రెండవది ఇక్కడ పోగొట్టుకున్న నాణ్యాన్ని జాగ్రత్తగా వెతకడం మనం చూసాం. అది నీ ఆత్మీయ జీవితంలో ఏదైనా, ఎలాంటిదైనా నువ్వు అడగాల దేవుని. ఆయన వాగ్దానం ఇచ్చారు. ఆమేన్. మూడవది చూడండి, చదవండి బ్రదర్ కింద వచనాలు. మరియు లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం.
వాడు ఇంకా ఆ, దూరంగా ఉన్నప్పుడు ఆ. తండ్రి వానిని చూచి, అయ్యయ్యో, చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే వాడిక దూరముగా ఉన్నప్పుడు 15వ అధ్యాయం 20వ వచనం, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొని, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నకు యోగ్యుడను కాను నేను. ఇక్కడ చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడి కొరకు చూస్తూ ఉన్నాం, అవునా కదా? ఈ కింద వచనాలన్నీ కూడా నాణ్యము కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద తప్పిపోయిన కుమారుడు కొరకే ఉందన్నమాట. అక్కడ తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి చాలా బాధపడ్డాడండి. ఎంత చెప్పినా వినలేదు కుమారుడు, ఇష్టానుసారంగా బ్రతకడం ప్రారంభించాడు. తండ్రి చెప్తూనే ఉన్నారు, అరే వద్దురా వద్దురా, చెయ్యొద్దురా, ఇది మంచిది కాదురా, నీకంటూ ఒక సమయం ఉందిరా కదా. ఎన్నోసార్లు తండ్రి చెప్పి ప్రయత్నించి చాలాసార్లు చెప్పారు, కానీ చాలాసార్లు తండ్రి చెప్పాడు, కానీ ఏంటంటే అక్కడ వినకపోవడం మనం చూస్తూ ఉన్నాం, అవునా కదా? వినలేదండి. దాని తర్వాత తండ్రికి దూరం అయిపోయిన తర్వాత అంత నష్టమే, అవునా కదా? కుమారుడు ఏదైతే అనుభవించకూడదో అన్నిటినీ అనుభవించాడు. అప్పుడు అర్థమైంది తండ్రి చెప్పిన మాట, అవునా? అప్పుడు అర్థమైంది తండ్రి విలువ, అవునా కాదా? చూడండి, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఎలా సంతోషించాడో, నువ్వు కూడా తిరిగి నీవు కోల్పోయినది పొందుకుంటే ప్రభు కూడా దాన్ని బట్టి సంతోషిస్తారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నీ ఆత్మీయ జీవితంలో ఏమి పోగొట్టుకున్నావు? ఒకప్పుడు మంచి అన్య భాషల అభిషేకముతో ఉన్న వ్యక్తివి, ఇప్పుడు ఏమైంది? చెప్పండి, ఏమైందండి? అభిషేకమే లేదు, అవునా కదా? ఆ స్పిరిటే లేదు, అంత నెగటివ్ స్పిరిట్. చాలా మందిని అపవాది మృంగేస్తుంది, అవునా కదా? చాలా మందిలో ఆ దైవాత్మ కనిపించట్లేదండి, అంత కూడా దురాత్మనే. చెప్పండి, ఏంటండి? దురాత్మ ఎక్కువ సంచారం చేస్తూ ఉంటాడు, జాగ్రత్త, అవునా కదా? వాడి వలలో పడ్డావా ఇంకా అంతే సంగతులు, అర్థమవుతుంది? ఇంకా అంతే సంగతులు, జీవితం అంతా అయిపోయింది, ఇంక కొలాప్స్. చెక్ చేయండి, అంతకుముందు ఎంత ప్రార్థన చేసేవారు, ఎన్ని గంటలు ప్రార్థన చేసేవారు, ఎంతగా దేవునితో ఒక చక్కని అనుబంధము కలిగిన వ్యక్తిగా ఉన్నారు. ఎన్ని గంటలు ప్రార్థన చేసేవారండి? చెప్పండి. అప్పుడున్న ప్రార్థన ఇప్పుడుందా? అప్పుడున్న భక్తి ఇప్పుడుందా? అప్పుడున్న ఆత్మీయ జీవితం ఇప్పుడుందా? అప్పుడున్న విశ్వాసం ఇప్పుడుందా? ఎక్కడ కూడా కొనసాగడం మనం చూడలేకపోతూ ఉన్నాం. ఏవైతే పోగొట్టుకున్నారో ప్రభు అంటున్నారు, నేను మరలా అవి మీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఏ పసర పురుగులు, ఏ గొంగల పురుగులు, ఏవైతే పంటను నాశనము చేసి ఇన్ని సంవత్సరాలు వాటి వల్ల మీరు బాధపడి ఉన్నారో, ఆ పంటని మళ్ళీ తిరిగిస్తాను. మీరు పోగొట్టుకున్న దాన్ని ఇస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ప్రభు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానము. ఆ వాగ్దానం మనం ఏం చేయాలంటే స్వతంత్రించుకోవాలి. ఆమేన్. అడగాలి. ఆమేన్. ఏమి పోగొట్టుకున్నారో, ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే ఆగిపోయారో, ఎక్కడైతే వెనకబడిపోయారో, ఎక్కడైతే ఇంకా మీ జీవితం స్టాప్ అయిపోయిందో అక్కడ ఏం చేయాలండి? అడగాలి. ప్రైజ్ ది లార్డ్. పోగొట్టుకున్న దాన్ని అడుగుతే తిరిగి ప్రభు మరలా ఇచ్చే దేవుడు. ఆమేన్. ఆయన మన పట్ల సంతోషించే దేవుడు, ఆనందించే దేవుడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నారంటారా?
ఇందాక ఫస్ట్లో అడిగినప్పుడేమో సంతోషిస్తున్నారండి అని చేతులు చూపించారు. ఇప్పుడు చూపించండి, సంతోషిస్తున్నారా? 100% లేదు. చెప్పండి ఏంటండి? 100% లేదు. ఒకప్పుడు నా ప్రియ కుమార్తె కదా అని దేవుడు చాలా సంతోషించేవారు. కానీ ఇప్పుడు అది పోయిందండి. ఆ ప్రార్థన లేదు మనలో, ఆ భక్తి లేదు మనలో. అవునా కదా? అన్ని దేవుని అంటే ఆత్మ సంబంధమైన విషయాల కంటే ఏమి ఎక్కువగా ఎంటర్ అయిపోయాయి మన జీవితంలో అంటే లోక సంబంధమైనవి ఎంటర్ అయిపోయినాయి. అర్థమవుతుందా అండి? లోక సంబంధమైనవి వచ్చేసాయి. దాని ద్వారా మనము విజయాన్ని చూడము. అర్థమవుతుందా? మన ద్వారా దేవుడు దుఃఖపరచబడద్దు, మన ద్వారా దేవుడు అవమానపరచబడద్దు, మన ద్వారా దేవుడు వేదనకి గురి అవ్వద్దండి. మన ద్వారా దేవుడు సంతోషభరితుడిగా ఉండాలి. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. పోగొట్టుకున్న దాన్ని నేను ఇస్తాను మరలా. ఏ అభిషేకము అంతకు ముందు ఉందో ఇప్పుడు ఆ అభిషేకాన్ని చూడని వ్యక్తిగా ఉన్నావు కదా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థించు. తిరిగి ఆ అభిషేకాన్ని తిరిగి పొందుకోబోతున్నావు. ఆమేన్. ఏ ప్రార్థన జీవితం కోల్పోయావో అడుగు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు అడగండి. ఈ ప్రార్థనల ద్వారా పోగొట్టుకున్న దానికంటే అధికమైన మహిమను మీరు చూడబోతున్నారు. ఆమేన్. పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని అద్భుతంగా మీరు చూడబోతున్నారు. ఆమేన్. మహిమ నుండి అధికమైన మహిమ. ఎంతమంది కావాలి ఇది? మహిమ, అధికమైన మహిమ, అధికమైన మహిమ, అధికమైన కృప, అధికమైన కృప. ఆమేన్. ఆమేన్. కావాలంటే ఏం చేయాలి? ఊరికే దేవుడా నాకు ఇది కావాలయ్యా, నాకు అది కావాలయ్యా, ఇలాగా ఇవి కాదు. ఇస్తారు. సమయం ఉంది దేనికైనా. సమయంలో నీ గర్భము తెరవబడుతుంది. ఒక సమయం ఉంది నీ జీవితంలో, నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు. ఒక సమయం ఉంది అనేకులు ఆశ్చర్యపోయే విధముగా దేవుడు నీ కుటుంబాన్ని బ్లెస్ చేస్తారు. సమయం ఉంది దేనికైనా. ఆ సమయము వచ్చినాక దేవుడే అన్నిటిని జరిగిస్తారు. కానీ ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఆటంకాలు, పసర పురుగులు, గొంగలి పురుగులు వస్తాయి. ఇవన్నీ తినేస్తూ ఉంటాయి పంటని. కానీ నువ్వు నిలబడితే, పోగొట్టుకున్న దాన్ని నాకు ఇవ్వయ్యా, నా జీవితంలో నన్ను ఆశీర్వదించయ్యా, అడుగు దేవుని. ఆమేన్. ఆత్మ సంబంధమైన వాటిని అడగదాం. ఆమేన్. ఆత్మ సంబంధమైన వాటితో ముందుకు సాగుదాం. అప్పుడు ప్రభు మనల్ని ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మనము పోగొట్టుకున్నవే కాదు, కానీ ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే పాడైపోయారో, ఎవరైతే పతనం అయిపోయారో, ఎవరైతే చెడిపోయారో, ఎవరి జీవితాలు నశించిపోయాయో, మన ప్రార్థనల ద్వారా వారి జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి ఇక విడుదల. చెప్పండి విడుదల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా ఉందామా? చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడి ఉన్నారు. చూడండి, మన జీవితంలో ప్రభుని అడగాలి. పోగొట్టుకున్న ఆత్మీయ జీవితం కొరకు, నష్టపోయిన జీవితాల కొరకు. చెప్పండి ఎలా నష్టపోయాం? ప్రార్థన చేయకుండా నష్టపోయాం. దాని కొరకు అడగండి. ఆమేన్. ఈ ఆత్మ సంబంధమైన వాటి కొరకు అడుగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాము. ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కాదు, సేవకుడి ప్రయాస అస్సలకే వ్యర్థం కాదండి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. దేవా, అద్భుతంగా మాతో మీరు మాట్లాడారయ్యా, అద్భుతంగా మమ్మల్ని నడిపించారు. మీకే మహిమ ప్రభ. ప్రార్థన చేద్దామా? ఎవరం కూడా మౌనంగా ఉండకుండా ఈ సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా ఉందాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం రాజా, మీకే మహిమ. అయ్యా, ఇదిగోండి పోగొట్టుకున్న
మరలా మీకు ఇస్తాను అని వాగ్దానము చేసిన దేవుడవయ్యా. సంవత్సరాల పంట పోగొట్టుకున్న ఓ జీసస్ హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మీకు పోగొట్టుకున్న సంవత్సరాలను తిరిగి ఇస్తాను. ఆమేన్ ఆమేన్. ఈ చక్కని మాట ప్రభు మాట్లాడుతున్నారు. ఓహో హల్లెలూయా హల్లెలూయా. అడుగుదాం దేవా దేవా సహాయం చేయండి అయ్యా. అయ్యా ఆత్మీయతలో ఆగిపోయానయ్యా, ప్రార్థనలో ఆగిపోయానయ్యా, భక్తిలో ఆగిపోయానయ్యా, విశ్వాసంలో ఆగిపోయానయ్యా. అయ్యా అంత నష్టమే, కానీ పోగొట్టుకున్న దాన్ని తిరిగి అడుగుతున్నామయ్యా. అయ్యా మీరు మాకు వాగ్దానం ఇచ్చినట్లుగా సంవత్సరాల పంటను మీకు ఇస్తానన్నట్లుగా అయ్యా, సంవత్సరాల ఆశీర్వాదము పోగొట్టుకున్నవన్నీ కూడా అయ్యా, ఆత్మీయ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి మేము పొందుకుందుము గాక. సహాయం చేయండి. ఎవరైతే అడుగుతున్నారో దేవా ప్రార్థన జీవితాన్ని దయచేయమని అడుగుతున్నారో, ఎవరైతే ప్రభా ఇదిగోండి అయ్యా ఆత్మలో చల్లారిపోయానయ్యా, నన్ను ఆత్మలో అయ్యా ఇదిగోండి రగిలించయ్యా, నీ ఆత్మచిత నింపయ్యా, అయ్యా సహాయము చేయండి ప్రభు అని అడుగుతున్నారో, అయ్యా బిడ్డలు బలముగా ముందుకు సాగుదురుగాక, ఆత్మలో బలపరచబడుదురుగాక, ఆత్మలో బలవంతులగుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సహాయం చేయండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా పోగొట్టుకున్నది బిడ్డలు పొందుకుందురుగాక, పోగొట్టుకున్నది పొందుకుందురుగాక, పోగొట్టుకున్నవన్నీ పొందుకుందురుగాక, పోగొట్టుకున్నవన్నీ కూడా పొందుకుందురుగాక. ఓ హల్లెలూయా.